90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష సార్, చాలా వరకు కూడా ఎంతో మంది మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటూ స్టాక్ మార్కెట్లో కావచ్చు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేసి అయ్యో అనవసరంగా ఇందులో ఇన్వెస్ట్ చేసి నేను లాస్ అయ్యానే, ఇవి కాకుండా వేరే వాటిని నేను చూస్ చేసుకుంటే అందులో ప్రాఫిట్స్ వచ్చాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏ స్టెప్స్లో రాంగ్ అనుకుంటారు? అంటే వాళ్ళు ఏ స్టెప్స్ రాంగ్ వేయడం వల్ల వాళ్ళు లాస్లోకి వెళ్ళడం జరిగిందంటారు సార్? ఇది చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ శిరీష. ఎందుకంటే ఆ ప్రతి రూపాయి ఏదైతే మనం లాస్ అవుతాం కదా, అది పుణ్యానికి రాల. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇండివిజువల్ హార్డ్ ఎర్న్ మనీతో పెట్టుబడి అంటూ పెడతారు. అది ఏం ఆశతో పెడతారు? ఒక 5 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత మనకు 1 కోటి రూపాయలు మిగులుతుంది కదా, లేదంటే 10 కోట్ల ప్రకారంగా స్కీమ్లో పెడితే అదొక 10 కోట్లు అని వస్తాయి కదా అండి. 10 కాదు 5 వచ్చినా చాలా సార్ అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో ఇందులో ఏం జరిగిందంటే ఒక 10 years ముందు 2013, 2014 విషయం మనం తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఎందుకంటే నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది, అది మీకు చూపిస్తా. సో 2013-14 నుంచి చూసుకుంటే శిరీష, ఎంతోమందికి మార్కెట్స్ అక్కడి నుంచి చూసుకుంటే చాలా బాగా పెరిగాయి. అంటే మీరు 7,000, 8,000, 9,000 నిఫ్టీ కాస్త ఇప్పుడు 2025లో ఉన్నాం మనము. దాదాపు 26,000 వరకు మనకు 2024లోనే వెళ్ళింది, ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. ఇప్పుడు 24,500 మధ్యలో ఉందన్నమాట. అంటే మీకు ఇండెక్స్ కాస్త చూసుకుంటే మోర్ దెన్ డబల్ అయిపోయింది. అంటే దాదాపు 150%. ఎంత పర్సంటేజ్? 150% మీకు ఇండెక్సే పెరిగింది. స్టాక్స్ ఎన్ని పెరిగాయి అనుకుంటున్నారు? మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని పెరిగాయి అనుకుంటున్నారు? స్టాక్స్ అయితే 2000% పెరిగాయి ఈ 10 సంవత్సరాల్లో. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్లోనే 2000% పెరిగింది కోవిడ్ నుంచి చూసుకుంటే. కానీ మ్యూచువల్ ఫండ్స్లో సరిగ్గా ఐడెంటిఫై చేసుకోలేక, అంటే ఇక్కడ నేను చూపిస్తున్నవి ఇవి ఒక్కటే వర్స్ట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, మిగతావన్నీ బెస్ట్ అని నేను చెప్పట్లా. కానీ ఏవైతే రిటర్న్స్ అనేది చూసుకుంటే ఇండెక్స్ పెరిగింది, స్టాక్స్ పెరిగాయి, మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచివి అన్నీ పెరిగాయి. మరి అందులో మీకు చూసుకుంటే సంవత్సరానికి మినిమం 60% లేదా 100% వరకు రిటర్న్స్ వచ్చాయి మ్యూచువల్ ఫండ్స్లో శిరీష. కానీ ఇక్కడ ఏం జరిగింది? వర్స్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది పెట్టి ఇరుక్కున్నారు. మార్కెట్ ఇంత పెరిగినా కానీ వారికి సరైన రిటర్న్స్ రాలేదు శిరీష. వాళ్ళు ఎంత బెంగ పెట్టుకున్నారంటే, నేను ఏం పాపం చేశాను, నేను ఎక్కడ తప్పు చేశాను అంటే, నేను ఒక్కటే మాట చెప్తా, సార్ మీరు ఆర్ మేడం, మీరు తప్పు చేయలేదు, మీరు పాపం చేయలేదు, మీరు సరైన అడ్వైస్ తీసుకోలేదు, సరైన గైడెన్స్ తీసుకోలేదు, సరైన నాలెడ్జ్ తీసుకోలేదు, దానివల్లనే మీకు వచ్చింది ఆ లాస్. సో ఇలాంటి లాసెస్ మనం ఇక ముందు ఇక్కడ నుంచి నూతన సంవత్సరం నుంచి రావద్దు అనుకంటే, ఈ 2025 మనం జనవరిలో మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. ఈ ఇయర్ మొత్తం నెక్స్ట్ రాబోయే ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక డీసెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనకు రావాలి అనుకుంటే, అలాంటి రిటర్న్స్ వచ్చే కైండ్ ఆఫ్ సెక్టర్ ఏది అంటే, ఫస్ట్ సెక్టర్ పేరు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు పెడుతున్న ప్రతి రూపాయికి కనీసం 1 లక్ష నుంచి 10 కోట్ల రూపాయల వరకు రాబడి రావాలని చెప్పి మీరు కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. సో అలాంటి రిటర్న్ మరి మిగతా వాళ్ళందరికీ వచ్చింది, కానీ మీకు రాలేదంటే మీరు ఇలాంటి వర్స్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇరుక్కున్నారు. అవి ఏవి? ఆ పేర్లు మీకు చూపిస్తాను. అంటే ఇవే పేర్లు మరి ముందుకెళ్ళి కూడా వర్స్ట్గా ఉంటాయా అని చెప్పి గ్యారంటీ లేదు మరి. ఎందుకంటే ఇప్పటిదాకా బెస్ట్ పర్ఫామ్ చేసినా కూడా ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేస్తాయా అనే గ్యారంటీ లేదు. కానీ ఆ గ్యారంటీ అనేది మీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు సరైన నాలెడ్జ్ తీసుకొని మీరు నేర్చుకుంటే మీకు తెలుస్తుంది రాబోయే ఫ్యూచర్లో ఏ సెక్టర్ పెరగబోతుంది, ఆ సెక్టర్కి చెందిన మ్యూచువల్ ఫండ్ ఏది. సో ఈ సెక్టర్లో ఈ ఒక 20 స్టాక్స్ ఉన్నాయంటే ఈ 20 స్టాక్స్ ఈ మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్ని నేను కొనుక్కుంటా అని చెప్పి మీరు ఒక సరైన నాలెడ్జ్తో ఆ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ 10 టాప్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కైండ్ ఆఫ్ సెక్టర్ ఫండ్స్ చూసుకుంటే, అందులో నంబర్ 1 టారస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఉంది. ఇట్ హ్యాస్ బిన్ ద వర్స్ట్ పర్ఫార్మర్ అనమాట. ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ శిరీష, హియర్ ఆర్ ద టాప్ 10 వర్స్ట్ పర్ఫార్మింగ్ ఈక్విటీ ఫండ్స్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మార్కెట్స్ ఇంత పెరిగాయి కదండి, ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా, మరి రాబడి పెరగాలి కదా, రాబడి పెరగల. ఎగ్జాక్ట్లీ మీకు చెప్తా. వాళ్ళేం చేశారంటే ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటంటే అది ఫ్లెక్సిబుల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎందులోనైనా పెట్టుబడి పెట్టచ్చు. ఎందుకంటే ఫ్లెక్సీ అనే పేరు ఉంది కదా. సో ఫ్లెక్సీ మీన్స్ కెన్ బి ఫ్లెక్సిబుల్ అనమాట. సో ఇది రెండోది చూసుకుంటే లార్జ్ క్యాప్.
లార్జ్ క్యాప్ మీకు చూసుకుంటే మరి ఇండెక్స్ చాలా పెరిగింది శిరీష. లార్జ్ క్యాప్లో వీళ్ళు ఏం చేశారంటే, అందుకే నేనేం చెప్తానంటే మీరు సెక్టోరల్ ఇండెక్స్ ఏదైతే మీరు ఎన్నుకుంటారు కదా, లేదంటే నిఫ్టీ ఇండెక్స్ ఎన్నుకుంటారు కదా, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ క్యాప్లో చాలా లార్జ్ క్యాప్ కంపెనీస్ నిఫ్టీలో నుంచి గత 10-15 సంవత్సరాల్లో బయటకు వచ్చేసాయన్నమాట. అంటే అవి లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉండేనో అవన్నీ ఫెయిల్యూర్గా వచ్చాయన్నమాట. సో దానివల్ల ఏమైంది తెలుసా, 3 ఇయర్స్లో 15% ఇచ్చిన రిటర్న్స్ 5 ఇయర్స్లో 12% ఇచ్చింది, 12.3. ఇప్పుడు మీకు 12% కంటే కూడా తక్కువగా ఇచ్చింది అన్నమాట రిటర్న్స్. ఎక్కడైతే మీకు 60 నుంచి 100% వరకు పెరిగిన ఫండ్స్లో మీకు 12% అంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ అంత రిస్క్ తీసుకున్న తర్వాత. నేను ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్పబోతున్నాను, విచ్ విల్ బీ పర్ఫార్మింగ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. అది మీకు ఎవరిదో తెలుసా? ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ అంటే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకు ఐటీ సెక్టర్ గురించి నేను చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మనకు రీసెంట్గా ఒక పెద్ద మనకు మంచి పేరు ప్రఖ్యాత ఉన్న న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ వాళ్ళు ఐటీ గురించి వేశారు. పుట్ ఐటీ స్టాక్స్ ఆన్ యువర్ రేడార్ యాజ్ కంపెనీస్ ఆర్ సీన్ ఆన్ కస్ప్ ఆఫ్ రికవరీ. అవి ఏ కంపెనీస్? ఇక్కడ ఏవైతే కంపెనీస్ నేను చూపిస్తున్నానో అది వాళ్ళు రికమెండ్ చేయట్లా, నేను రికమెండ్ చేయట్లేదు. బట్ మీ ఇన్ఫర్మేషన్ కోసము ఐటీ సెక్టర్లో ఈ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నారు. అయితే మీరేం చేయాలి అంటే, ఇక్కడ కనిపిస్తున్న దాదాపు ఒక 7-8 కంపెనీస్ ఉన్నాయి శిరీష. ఇందులో మీరు టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని ఫార్ములాస్, కొన్ని టూల్స్ వాడి చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను మీకు నేర్పిస్తాను ఎలా ఇలాంటి స్టాక్స్లో ఏది అవుట్ పర్ఫామ్ చేయబోతుంది. సో ఇందులో టీసీఎస్ స్టాక్ చూసుకుంటే శిరీష, ప్రైస్ టార్గెట్ 5400 ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 4500 ఉంది. అంటే ఇక్కడ నుంచి దాదాపు మీకు 900 రూపాయలు టీసీఎస్ పెరగబోతుంది చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దట్ మీన్స్ అరౌండ్ అబౌట్ 20% పెరగబోతుంది. 6 months పర్ఫార్మెన్స్ గత 6 నెలల్లో దాదాపు 9.5% పెరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ ఈజ్ ఇన్ఫోసిస్. ఇక్కడ మీకు 2200 రూపాయల టార్గెట్ ఉంది. నిజంగా నేను అంటున్నాను, ఇవన్నీ వీళ్ళు ఏవైతే చూపిస్తున్నారో అబద్ధపు ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఇట్ ఈస్ అ రైట్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ కంపెనీస్లో టాప్ 2 కంపెనీస్ కూడా మీరు పట్టుకున్నా మీరు ఎంత సంపాదిస్తారు తెలుసా? కనీసం 40% సంపాదిస్తారు. ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్, ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ప్యూర్లీ. నేర్చుకోండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎలా సార్? అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏంటి? ఈ క్లాసెస్లో మీరు ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు? ఎలా ఉంటుంది ప్రొసీజర్? సింపుల్గా శిరీష, చాలామంది అప్పుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో కాస్త చిన్న ఒక పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్దాము, మనం ఉన్న అప్పులకు మనం ఉన్న కైండ్ ఆఫ్ పావర్టీ కైండ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో, బాగా బీద వాళ్ళగా బ్రతుకుతున్నారు కదా, మంచి జీతం ఉండి కూడా 1,00,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకి కూడా అప్పులు తప్పట్లా. వాళ్ళు సరిగ్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆశతో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్ సరిగ్గా పర్ఫామ్ చేయనందువల్ల అక్కడ డబ్బులు రావు, ఆ పెట్టిన దానికి మంచి రాబడి రావట్లా, ఇక్కడ అప్పులు తీరట్లేదు, వాళ్ళు కోట్లాధికారం అవ్వట్లేదు, రిటైర్మెంట్ ప్లానింగ్ పూర్తిగా అవ్వట్లేదు. ఇవన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోయేసేసి అటువైపు నుంచి అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇటువైపు నుంచి పర్ఫార్మెన్స్ ఫండ్స్ చేయనందువల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంతోమంది అసలు సరిగ్గా హెల్త్ కూడా చూసుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, మీరందరూ కూడా సింపుల్గా నాకు మీరు టైం ఇచ్చిన తర్వాత ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు నేను నేర్పిస్తాను ఎలా ఇలాంటి అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి ఈటీఎఫ్ ఉంటుంది, ఎలాంటి స్టాక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ మస్ట్ అని చెప్తాను. సో ఈ రైట్ నాలెడ్జ్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పంపిస్తే మీకున్న క్రైసిస్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్లో దానికి పూర్తిగా సహాయాన్ని అందజేసి ఆ కావాల్సిన ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ పూర్తిగా నేను అందజేస్తాను. పర్సనల్గా కాల్ చేయండి త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.